ఒక సినిమా హీరోకి ఉండే క్రేజ్ గురించి మనకు తెలుసు. కానీ ఆ హీరో పక్కన ఉండే ఒక బాడీ గార్డ్ రాత్రికి రాత్రే గ్లోబల్ స్టార్ అయిపోవడం ఎప్పుడైనా చూసారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక హీరో బాడీ గార్డ్ పేరు మార్మోగిపోతోంది. అతనే కెవిన్ కుంటా. కెవిన్ కేవలం రామ్ చరణ్ కు సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కాదు, 7 అడుగుల హైటు, కండలు తిరిగిన బాడీతో రామ్ చరణ్ పక్కన నడుస్తుంటే అందరి కళ్ళు అతనిపైనే ఉంటున్నాయి. అయితే అసలు ఎవ్రీ కెవిన్? తినడానికి తిండి కూడా లేని ఒక ఆఫ్రికన్ కుర్రాడు ఇప్పుడు నెలకు ₹1 కోటి సంపాదించే రేంజ్కు ఎలా ఎదిగాడు? ఎంఎంఏ ఫైటర్గా అతను ఎన్ని ఫైట్స్ గెలిచాడు? రాత్రికి రాత్రే స్టార్ హీరో రేంజ్ క్రేజ్ ఎలా సంపాదించాడు అనే విషయాలను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు టాలీవుడ్లో ప్రతి నోటా వినిపిస్తున్న పేరు పెద్ది. కానీ ఆ సినిమా ప్రమోషన్స్ కంటే ఎక్కువగా వైరల్ అవుతున్నది మాత్రం రామ్ చరణ్ పర్సనల్ బాడీ గార్డ్ కెవిన్. ఈ మధ్య విజయవాడలో జరిగిన ఒక సంఘటన కెవిన్ పేరును ఇండియా మొత్తం మారుమోగేలా చేసింది. పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక వీరాభిమాని సెక్యూరిటీని దాటుకొని నేరుగా స్టేజ్ మీదకు దూసుకొచ్చాడు. ఆ అభిమాని వేగంగా వచ్చి హీరో రామ్ చరణ్ మరియు హీరోయిన్ జాన్వీ కపూర్ మీద పడబోయాడు. ఆ క్షణంలో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. కానీ కెవిన్ తన అద్భుతమైన రిఫ్లెక్స్లతో కనురెప్ప మూసి తెరిచేలోపు ఆ అభిమానిని గాలిలోకి ఎత్తి పక్కకు పడేశాడు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవ్వడంతో జాన్వీ కపూర్ను కాపాడిన ఆ బ్లాక్ ప్యాంథర్ ఎవరని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. కెవిన్ కుంటా అసలు పేరు అబ్దు ఖాదిర్ సోవే. అతను జూన్ 4, 1998న పశ్చిమ ఆఫ్రికాలోని గ్యాంబియా అనే చిన్న దేశంలో జన్మించాడు. గ్యాంబియా అనేది ప్రపంచంలోని అత్యంత వెనుకబడిన దేశాలలో ఒకటి. అక్కడ చిన్నప్పుడు కెవిన్ పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. సరైన ఉపాధి లేక కనీసం పూట గడవటానికి తిండి కూడా దొరకని స్థితిలో అతని కుటుంబం ఉండేది. తన కుటుంబాన్ని ఆ పేదరికం నుండి కాపాడాలని, మెరుగైన భవిష్యత్తు కోసం ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్న కెవిన్ చాలా చిన్న వయసులోనే తన ఇంటిని వదిలిపెట్టాడు. అతను గాంబియా నుండి యూరప్ చేరుకోవడానికి చేసిన ప్రయాణం మరణంతో పోరాటం లాంటిది. 1000 కిలోమీటర్లు సముద్రం మీద ప్రమాదకరమైన పడవాదకరమైనల్లో ప్రయాణించి ఆకలి దప్పులను భరించి చివరికి 2016లో ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరానికి చేరుకున్నాడు. ఒక కొత్త దేశం, తెలియని భాష, ఆశ్రయమిచ్చేవారు లేరు. అటువంటి పరిస్థితుల్లో అతను ఇటలీలో అడుగుపెట్టాడు. అక్కడ పొట్టకూటి కోసం దొరికిన చిన్న చిన్న పనులు చేస్తూనే తన శారీరక బలాన్ని నమ్ముకుని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. కనీసం జిమ్ ఫీజు కట్టడానికి కూడా డబ్బుల్లేని స్థితి నుండి కూలి పనులు చేస్తూ సంపాదించిన డబ్బుతో శిక్షణ పొందాడు. కెవిన్ ఇటలీలో కేవలం నివసించడమే కాదు, అక్కడ ఒక ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఎంఎంఏ ఫైటర్గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. మిడిల్ వెయిట్ విభాగంలో పోటీపడే కెవిన్ ఇటలీలో కొలోసియం ఛాంపియన్ బెల్ట్ గెలుచుకుని నేషనల్ ఛాంపియన్గా నిలిచాడు. 2021లో ఇటలీ జాతీయ ఎంఎంఏ టీంకు ప్రాతినిధ్యం వహించిన ఘనత కూడా అతనికే దక్కింది. అతని ఫైటింగ్ కెరీర్లో 4 విజయాలు మరియు 6 ఓటములు ఉన్నాయి. ఓటముల నుండి పాఠాలు నేర్చుకుంటూ రింగ్లో రక్తం చిందిస్తూ అతను ముందుకు సాగాడు. అందుకే తన స్వదేశమైన గాంబియాలో అతన్ని అందరూ మామా లామిన్ ఆఫ్ బర్రా అని గర్వంగా పిలుచుకుంటారు. కేవలం ఫైటర్గా మాత్రమే ఉంటే తన కుటుంబ అవసరాలు తీరవని గ్రహించిన కెవిన్ పర్సనల్ సెక్యూరిటీ రంగంలో శిక్షణ పొందాడు. అతని ప్రొఫెషనలిజం, క్రమశిక్షణ మరియు బాడీ లాంగ్వేజ్ అంతర్జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీలను ఆకర్షించాయి. సరిగ్గా అదే సమయంలో రామ్ చరణ్కు RRR తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో ఆయనకు ఒక దృఢమైన పర్సనల్ బాడీ గార్డ్ అవసరమైంది. కెవిన్ ఒక ప్రొఫెషనల్ ఫైటర్ కావడం వల్ల గుంపును కేవలం తన ఫిజికల్ పవర్తోనే కాకుండా ఎవరికీ హాని కలగకుండా కంట్రోల్ చేయగల సత్తా అతనికి ఉంది. అందుకే రామ్ చరణ్ టీం కెవిన్ను అపాయింట్ చేసుకుంది. చాలామంది కెవిన్ను ఇప్పుడే చూసి ఉండొచ్చు, కానీ అతను గత 4 ఏళ్లుగా రామ్ చరణ్ కుటుంబంతోనే ఉన్నాడు. రామ్ చరణ్ భార్య ఉపాసన, కూతురు క్లీన్ కారా ఎక్కడికిడికి వెళ్లినా కెవిన్ వారికి రక్షణగా ఉంటాడు. విదేశీ పర్యటనల్లో కూడా రామ్ చరణ్ ఫ్యామిలీకి ఇతనే నీడలా తోడుంటాడు. రామ్ చరణ్ స్వయంగా చెబుతూ కెవిన్ తమ కుటుంబంలో ఒక సభ్యుడిలాంటివాడని, తమకు కావాల్సినవన్నీ అతనికి తెలుసని అన్నారు.
అయితే ఇప్పుడు కెవిన్కు వస్తున్న క్రేజ్ చూసి రామ్ చరణ్ కూడా సరదాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మీరంతా కెవిన్ను నాకంటే పెద్ద సెలబ్రిటీని చేసేశారు, ఇప్పుడు అతన్ని బయటకు పంపించాలంటే నాకు భయమేస్తోంది అని నవ్వుతూ చెప్పాడు. ఎవరైనా అతనికి ఒక చాక్లెట్ లేదా బిస్కెట్ ఇచ్చి తన గురించి సీక్రెట్స్ అడుగుతారు. ఇక కెవిన్ తీసుకునే జీతం గురించి వింటే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. మీడియా కథనాల ప్రకారం కెవిన్ రోజుకు సుమారు 2 నుండి 4 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటాడట. అంటే నెలకు దాదాపు 60 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు సంపాదిస్తున్నాడన్నమాట. ఈ లెక్కన చూస్తే బాలీవుడ్ సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా లేదా షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ రవిసింగ్ కంటే కూడా కెవిన్ ఎక్కువ జీతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇండియాలోనే అత్యధిక ధర కలిగిన సెక్యూరిటీ ప్రొఫెషనల్స్లో కెవిన్ ఒకడు. కెవిన్ కేవలం ఒక బాడీగార్డ్ మాత్రమే కాదు, అతను ఒక స్టైల్ ఐకాన్ కూడా. ప్రమోషనల్ ఈవెంట్స్లో అతను ధరించే సూట్లు, అతని హెయిర్ స్టైల్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన సోషల్ మీడియాలో కూడా కెవిన్ తన వర్కౌట్ వీడియోలు, ఫైటింగ్ క్లిప్స్ షేర్ చేస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. రాత్రికి రాత్రే అతని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 1.8 లక్షలకు చేరుకుంది. కెవిన్ కుంట ప్రయాణం మనకొక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనం చేసే పని మీద గౌరవం మరియు క్రమశిక్షణ ఉంటే ఏ స్థాయికైనా చేరవచ్చు. గ్యాంబియాలోని మురికి వాడల నుండి మొదలైన అతని ప్రయాణం ఇటలీలో పోరాట యోధుడిగా మారి నేడు భారతదేశంలోని ఒక గ్లోబల్ స్టార్కు రక్షణ కవచంగా నిలవటమనేది నిజంగా అద్భుతం. రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో తన కుటుంబ భద్రతను కెవిన్కు అప్పగించారంటే అతని మీద ఎంత నమ్మకముందో మనం అర్థం చేసుకోవచ్చు. ముగింపుగా చూస్తే కెవిన్ కుంట కేవలం ఒక బాడీగార్డ్ మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆశాకిరణం. ఒకప్పుడు తిండిలేని స్థితి నుండి రోజుకు లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగిన కెవిన్ కథ డెడికేషన్కి నిలువుటద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.